యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలే నీ భార్య గర్భవతి. నీ చెడలవాట్ల వల్ల తనకి టెన్షన్ బీపీ తెప్పించి ప్రశాంతత లేకుండా చేయకు. కడుపులో పిండానికి ప్రమాదం. అలాగే మేడం, రేపటి నుంచి తాగను మేడం. మరి ఈరోజు మీరు ఉద్యోగం ఇచ్చిన ఆనందంలో ఆఖరిగా ఒక క్వార్టర్ తాగుతాను మేడం. ఒక పంచే, ఒక ఫుల్ తాగి లారీ కింద పడు, శను వదులుతుంది. సారీ మేడం. అలా గడ్డి పెట్టండి మేడం. చూడు, ఇక నుండి నువ్వు మీ ఆయన గురించి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండి ఆరోగ్యంగా ఉండు. హాస్పిటల్ ఖర్చంతా నేను చూసుకుంటాను. నీకు నెల నెల చెకప్ చేయిస్తాను. నీకు కావాల్సిన ఫుడ్ సౌకర్యాలు నేను సమకూరుస్తాను. జాగ్రత్తగా పనిచేసుకుని బుద్ధిగా ఉండండి. మేడం, మేం మీకెవరమో కూడా తెలీదు. ఈ ఇంటికి పిలిచి కూడు గుడ్డ ఇచ్చి ఉద్యోగం ఇచ్చారు. పైగా డబ్బులు ఖర్చు పెట్టి నన్ను హాస్పిటల్లో చూపిస్తాను అంటున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను మేడం? ఫీల్ అవ్వక పూర్ణ, నువ్వు రుణం తీర్చుకునే రోజు కూడా వస్తుంది. అంతకన్నా భాగ్యమా మేడం? సరే, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి. సరే మేడం. వీళ్ళెవరు మేడం? భార్యాభర్తలు పనిలో పెట్టుకున్నాను. ఏ ఉపయోగం లేకుండా మీరెవ్వరికీ పనివ్వరే? అంటే నీ ఉద్దేశం ఆ? కొంచెం కూడా జాలి దయ లేని స్వార్థ పర్రాలనా? అయ్యో, స్వార్థం గురించి మీరు నేను అస్సలు మాట్లాడుకోకూడదు మేడం. మన డిక్షనరీలో స్వార్థం అనే పదం ఫస్ట్ వరుసలోనే ఉంటుంది. ఏంటి? అదే మేడం, డిక్షనరీలో తప్ప, అంటే మన బ్లడ్లో లేదు. అదే కన్ఫ్యూజ్ అయ్యాను. అది సర్లే కానీ మేడం, వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? అది నా రివెంజ్ లో ఫ్యూచర్ ప్లాన్. ముందు ముందు నీకే తెలుస్తుంది. అంతేలేండి మేడం. ఓకే మేడం. సరే, ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మని పిలిచారు? శ్యామ ఇన్ఫర్మేషన్ కోసం. శ్యామ వయసు 25, హైట్ 5 అడుగుల 5 అంగుళాలు. వాళ్ళ ఆయన పేరు మొహా, అది కాదు. శ్యామ ఏ హాస్పిటల్లో ఏ గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటుందో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అవన్నీ ఎందుకు మేడం? అర్థమైంది మేడం. ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పారు కదా, ఇచ్చేస్తాను. వస్తాను మేడం. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు? ఎందుకంటే 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 నీకోసం. ఇదిగో ఈ యాపిల్ తిను. నాకొద్దు అఖిల్ బాబు, నాకు తినబుద్ధి కావడం లేదు. అలా అంటే ఎలా శ్యామ? డాక్టర్ ఆల్రెడీ నీకు బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు. ఇవి తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నాకొద్దు. నాకు చింతకాయలు, నిమ్మకాయలు, ఇదిగో ఈ మామిడికాయలు తినాలనిపిస్తుంది. దెబ్బలు పడతాయి. నువ్వు ఇప్పుడు ఇవే తినాలి, పచ్చళ్ళు నిమ్మకాయలు కాదు. నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అవి తిను, ఇవి తిను, ఇవి తినకూడదు, అవి తినకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇదివరకే నయం, మీరు నేను ఏది అడిగినా ప్రతిదీ తెచ్చిపెట్టేవారు. సరే, ఇప్పుడు నీకేం కావాలో అడుగు, తీసుకొస్తాను. నిజంగా? నిజంగా తీసుకొస్తాను. అయితే నాకు పానీపూరి, కూల్ కేక్, సమోసా, మిరపకాయ బజ్జీలు.
వచ్చాక చెప్తాను. సరే అవన్నీ తీసుకొస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? ఫస్ట్ నువ్వు ఈ యాపిల్ తినాలి. నాకు వద్దు అఖిల్ బాబు, అవి తిని తిని వెగటేస్తుంది. సరే మనిద్దరం ఒక ఆట ఆడుకుందామా? ఏమాట? ఏం ఆట అంటే, నువ్వు నాకు ముద్దు పెడతావు అనమాట, నేను నీకు ఈ యాపిల్ ముక్కు పెడతాను. ముద్దు పెడతావా? మరి ముద్దు పెట్టేసే. శ్యామా, వదినా రా వదినా. బాగున్నావా? ఇది బాగున్నాను, మీరెలా ఉన్నారు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. శ్యామాని చూద్దామని వచ్చావా వనజాక్షి? అవును పెద్దమ్మా, చాలా రోజులు మా ఇంట్లోనే ఉన్నారు కదా, ఒక్కసారిగా ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేశారు. ఇన్ని రోజులు శ్యామ పక్కనే ఉంది, బాగా అలవాటైపోయింది. ఇప్పుడు లేకపోయేసరికి వెలితిగా ఉంది. పైగా పొట్టి మనిషి కూడా కాదు. అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు మాకు పరిచయం అవ్వడం మా అదృష్టం. ఈ ఇంటి ఆడపడుచులా కష్ట సుఖాల్లో మా వెంటే ఉంటున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదులే పెద్దమ్మా, నాకు మాత్రం పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, మీరు తప్ప. వదినా, పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు శ్యామ. వాళ్ళు ఇక్కడికి వస్తావని ఒకటే అల్లరి. సండే తీసుకెళ్తానని చెప్పి స్కూల్కి పంపించేశాను. అక్క, పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది. ఈసారి తీసుకొస్తాలే తమ్ముడు, ఇప్పుడు కుదరలేదంతే. హలో, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడు వస్తాను. హలో, యా శ్రీనివాస్. అమ్మ వనజాక్షి, కాఫీ తీసుకొస్తాను, కూర్చోమ్మా. కూర్చో వదినా. రా నువ్వు కూడా కూర్చో. శ్యామ మెడికల్ చెకప్ చేయించుకున్న పేపర్లు ఎక్కడ పెట్టారో, ఎంత పెద్ద కొంపలో ఎక్కడని వెతకాలి. ఏంటొదినా ఇల్లు అలా చూస్తున్నావు? మొన్న గృహప్రవేశం రోజు సరిగ్గా చూడలేదు. అందులో ఏముంది వదినా, వెళ్ళి ఇల్లంతా చూడు. అది ఎవరి గది శ్యామ? అది మా బెడ్రూమ్, చూడు పర్లేదు. వదినా, శ్యామ, ఈ కబోర్డ్ చెక్క ఏం చెక్క బాగుంది. టేక్ అనుకుంటా వదినా, నాకు సరిగా తెలీదు. ఆహా, మీ రూమ్ చాలా బాగుంది శ్యామ. ఒక్క నిమిషం వదినా.
ఈ హాస్పిటల్ పేపర్లు ఎక్కడున్నాయో కొనపడండి, మీకు దండం పెడతాను. వదినా ఏంటిది కింద కూర్చున్నావు? కూర్చోడం కాదు శ్యామా, ఫ్లోర్ చూస్తున్నాను. చాలా బాగుంది ఈ ఫ్లోర్. ఇది పాలరాయా గ్రానైట్ రాయా? గ్రానైట్. నేను కూడా అదే అనుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఇల్లు బాగుంది, మీ రూము బాగుంది, అంతా బాగుంది. బాగుంది, ఇల్లు చాలా బాగుంది. కాఫీ తీసుకోమ్మా. అవును, అడగడం మర్చిపోయాను శ్యామా, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నావా? చేయించుకున్నాను వదినా, అంతా బానే ఉందన్నారు. ఆ, ఏ హాస్పిటల్లో? శ్రీ సాయి మదర్స్ హాస్పిటల్. అవునా? ఆ హాస్పిటల్లో నీలా కడుపుతో ఉన్న ఆడవాళ్ళని చూసే డాక్టరు, ఆ పేరేదో ఉందమ్మా. డాక్టర్ లలిత, గైనకాలజిస్ట్. ఆవిడే. నువ్వు చెకప్ చేయించుకునేది ఆ డాక్టర్ దగ్గరేనా? ఆవిడ దగ్గరే వదినా. చాలా మంచి డాక్టర్ శ్యామా. మా పిన్ని వాళ్ళ పెద్ద కూతురికి కూడా తనే డెలివరీ చేసింది. అవునా? సరే శ్యామా, నేను మళ్ళీ వస్తాను, చిన్న పనుంది. పెద్దమ్మా వస్తానే. అలాగేనమ్మా, జాగ్రత్త. శ్యామా, ఈ పనులన్నీ నీకెందుకు? మేం చూసుకుంటాం కదా, నువ్వు కూర్చో. ఇవేం పెద్ద బరువేమీ లేవద్దయ్య గారు, చిన్న పనే కదా. చిన్న పనైనా పెద్ద పనైనా మేం చూసుకుంటాం, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఊరికే కూర్చోవాలంటే బోర్ కొడుతుంది అత్తయ్య. అమ్మా శ్యామ, నీకు బోరు కొట్టకుండా ఇదిగోనమ్మా భగవద్గీత, రామాయణం, ఇదిగో భక్త ప్రహ్లాద డివిడీలు కూడా ఉన్నాయి. నీకు కావలసినప్పుడల్లా ప్లే చేసుకుని హాయిగా చూడు. పుట్టబోయే బిడ్డ జ్ఞానంతో పుడతాడు, మంచి మంచి మార్గంలో నడిచి జ్ఞానవంతుడవుతాడు. అలాగే మామయ్య గారు. చూడమ్మా శ్యామ, నువ్వు ఈ టైంలో వినే మాటలు, నీ ఆలోచనలు నీకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. వీలైనంత వరకు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండమ్మా. పురాణాలు, ప్రవచనాలు చదువుతూ ఉండాలి. అలాగే. శ్యామా, ఆకలేస్తే చెప్పమ్మా, నీకు నచ్చింది చేసి పెడతాను. వద్దత్తయ్య, ఇంతకు ముందే కదా తిన్నాను, అప్పుడే ఎలా ఆకలిస్తుంది? పైగా ఫ్రూట్స్ కూడా తింటున్నాను. అవేం సరిపోతాయమ్మా, నీ ఆకలి తీరితే సరిపోదు, లోపల నీ బిడ్డ ఆకలి కూడా తీరాలి. అత్తయ్య, నిజంగా ఆకలిగా లేదత్తయ్య. శ్యామా, ఇదిగో ఈ పాలు తాగు. చూడండి అత్తయ్య, తిన్నవి సరిపోనట్టు అక్క మళ్ళీ పాలు తెచ్చిస్తుంది. ఈ పూటకి ఇదే లాస్ట్. ఈ ఒక్క గ్లాస్ పాలు తాగు నా కోసం. సరే అక్క, నీకోసం తాగుతాను. వైదేహి, కుంకుమ పువ్వు వేసావా? వేసానత్తయ్యా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, నా భార్యకి మీరే సేవలు చేసి మీరే ముచ్చట్లు చెప్తారా? నాకు ఒక అవకాశం ఇస్తారా? మేము నీకు అవకాశం ఇవ్వడం ఏంటకిల్? మేమంతా పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళం, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం. కానీ నువ్వు ఆకాశం లాంటోడివి, ఎప్పుడు నీ భార్య పక్కనే ఉంటావు. నువ్వే మాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పటి వరకు ఇచ్చాను కదా, ఇంక మీరు వెళ్ళండి. నేను నా భార్యతో పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఏ మేముంటే మాట్లాడవా? అంటే మీ అందరి ముందు శ్యామతో ప్రేమగా మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తుంది.
అవును మరి, నిన్నేగా మీ ఇద్దరికి పెళ్ళైంది. డాడీ కోటి, మేడం. నేను చెకప్ చేయించి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. అలాగే మేడం. పద. గ్రోత్ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ప్రికాషన్స్, డైట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగే డాక్టర్. పళ్ళు, ఆకుకూరలు, మాంసం, చేపలు, ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. ఎత్తుమడవల చెప్పులు వేసుకోకండి. ఎక్కువగా ఎడం వైపే తిరిగి పడుకోండి. అలాగే డాక్టర్. రెగ్యులర్గా వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. కారం తక్కువగా తినండి. ఉప్పు మాత్రం తగ్గించకుండా తగినంత వాడండి. డే టైంలో ఎక్కువ వాటర్ తాగండి. జ్యూస్ లాంటివి కూడా తాగండి. కాఫీ, టీ ఎక్కువగా తాగద్దు. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. గర్భవతులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. పుట్టబోయే పిల్లలు కూడా అలాగే పుడతారు. మా ఇంట్లో ఆప్యాయతలకి ఏమాత్రం లోటు లేదు డాక్టర్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మెడిసిన్స్ తీసుకోండి. ఇవి ఎలా యూజ్ చేయాలి? భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో ఆఫ్టర్నూన్, నైట్ యూజ్ చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. పూర్ణ, అటు కాదు ఇటు. పూర్ణ, అటు కాదు ఇటు రా. నేను మదర్ ఇండియా అనే ట్రస్ట్ ప్రారంభించాను. ఆ ట్రస్ట్ తరపున పేద ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయ్యే వరకు వారి మంచి చెడులు చూసుకుంటాను. అంటే 9 నెలల వరకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్, హాస్పిటల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. సూపర్ మేడం, చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పేదరికం వల్ల సరైన ఆహారం, వైద్యం లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ పని చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను. నిజంగా మీరు చాలా గ్రేట్ ఐశ్వర్య గారు. చిన్నతనం నుండి నలుగురికి సహాయం చేయడం అలవాటైంది. మదర్ తెరీసా నవ్వలేకపోయినా ఆవిడ బాటలోనే సమాజ సేవ చేస్తూ బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందులోనూ ఇలాంటి రేపటి తరం తల్లులకి సేవ చేస్తే నాకు కలిగే సంతృప్తే వేరు. మీ మీద నాకు చెప్పలేని గౌరవం కలుగుతోంది ఐశ్వర్య గారు. నేను కూడా అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి లేడీస్కి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటాను. మీ మంచితనం, గైనకాలజిస్ట్గా మీరు చేసిన సేవలు తెలుసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మా ట్రస్ట్ తరపున ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం తక్కువ ఫీజుతో వైద్యం చేస్తే మేము ఇంకా మరింత మందికి సాయం చేయగలుగుతాం. పైగా అలా చేసినందుకు మిమ్మల్ని కూడా మా ట్రస్ట్ మెంబర్గా యాడ్ చేస్తాం. ఖచ్చితంగా ఐశ్వర్య గారు,
మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. తన పూర్ణ. నమస్తే డాక్టర్. రామ్మ పూర్ణ.